కాండ్రేగల్ రమేష్ సన్ ఆఫ్ రామప్పలనాయుడు. ఒకటే చెప్పాలనుకుంటున్నాను రమేష్కి, నాకు 15 తులాలు గోల్డ్ ఇవ్వాలి. ఆయన అమౌంట్ ఆయన క్లియర్ చేసిన తర్వాత గోల్డ్ అడిగితే ఇవ్వలేదు. గోల్డ్ ఇవ్వకపోగా రేపిస్తాను మాపిస్తాను చెప్పుకుంటూ వచ్చాడు. తర్వాత ఈ లోపల 2014లో పంచాయతీ ఎలక్షన్ టైంలో మా నాన్నకి ఓట్లు వేస్తే మీ గోల్డ్ మీకు ఇచ్చేస్తానని చెప్పాడు. వేస్తామని చెప్పాం. గెలిచిన తర్వాత ఇస్తానని చెప్పాడు. గెలిస్తాడే ఓడిపోతాడు మాకు అనవసరం, ఓట్లు అయితే వేస్తాం అని చెప్పడం జరిగింది. ఎంఎస్ గారి ఆధ్వర్యంలో పెట్టాం, మీటింగ్ పెట్టారు. ఆయన గెలిస్తాడే పోతాడు మాకు అనవసరం అండి, మేమైతే ఓట్లు వేస్తాం ఏమంటే మాకు గోల్డ్ ఇచ్చానంటే గెలిస్తేనే ఇస్తానన్నాడు. గెలిస్తే ఇవ్వడానికి నీ ఇంట్లో మేము ఇవ్వట్లేదురా బాబు, మాకు గోల్డ్ మాకు ఇస్తున్నావు అని చెప్పేసి అక్కడి నుంచి మేము వచ్చాము. ఓట్లకి దీనికి సంబంధం లేదని చెప్పి వస్తాం మేము. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను. పెడితే ఎంఎస్ కొడుకుని, లాయర్ని, తిమ్మరాజపేట శివాని కుర్రోడిని తీసుకొని వచ్చాడు. ముగ్గురు తీసుకొని వచ్చాడు. మొత్తం 4 వచ్చారు. నేను ఒక్కడిని వెళ్ళాను పోలీస్ స్టేషన్కి. అప్పుడు పోలీసుల దగ్గర పోలీసుని మేనేజ్ చేసుకొని పోలీసులు డబ్బులు ఇచ్చేసి సైలెంట్గా వెళ్ళిపోయాడు. నేను ఒకటే చెప్పాను, నువ్వు ఎంతమందికి ఇస్తావో పోలీసులకు డబ్బులు ఇచ్చుకో, నేను కంపల్సరీగా నీ దగ్గర గోల్డ్ వసూలు చేస్తానని చెప్పాను. తర్వాత మళ్ళా కేసు పెట్టడం జరిగింది. కేసు పెట్టినప్పుడు ఒక వ్యక్తి నేను మాట్లాడతానని చెప్పేసి వెళ్ళి మాట్లాడడం జరిగింది. అలాన్నీ రమేష్, ఇంకో రమేష్ ఉన్నాడు కదా, రమేష్ ద్వారాగా మాట్లాడితే అప్పుడు 8 తులాలు ఇస్తానని ఒప్పుకున్నాడు. ఆ తర్వాత నేను 8 తులాలకు ఒప్పుకోలేదు. 8 తులాలు నాకు అవ్వదు, 15 తులాలు నాకు ఇవ్వాలి, 15 తులాలు గోల్డ్ ఇవ్వాలి, నేను 15 తులాలు వచ్చేదాకా నేను ఫైట్ చేస్తానని చెప్పేసి నేను 8 తులాలు తీసుకోవడం మానేశాను. మళ్ళా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను. ఈ నెల డిసెంబర్లో కేసు పెట్టడం జరిగింది. కేసు పెడితే మొన్న నేను హైదరాబాద్లో ఉన్నాను, వస్తానండి 2 రోజులు అని చెప్పాడు. ఈరోజు వచ్చాడు, ఆల్రెడీ వైజాగ్ పోలీస్ స్టేషన్కి వచ్చాడు. రమేష్ చంద్రరావుని తీసుకొని వచ్చాడు. ఈరోజు ఏమంటున్నాడంటే నేను గోల్డ్ ఇవ్వదు లేదండి, నాకు గోల్డ్ ఇవ్వలేదు ఏమలేదు అని చెప్పడమే కాకుండా నేను ఊర్లో వాళ్ళకి అప్పులు ఉన్నానని చెప్తున్నాడు. ఎవడో వచ్చాడు ఇటు దగ్గరికి. నేను అదే సీఏ గారి ముందు చెప్పా, నేను ఎవరికైతే అప్పు ఇవ్వాలో వాళ్ళు తీసుకుంటారా అని చెప్పాను. నీకు దమ్ముంటే నువ్వు కాంట్రాక్టర్ ఒక్కడికే పుడితే నేను ఎవరికి డబ్బులు ఇవ్వాలో వాళ్ళు తీసుకుంటారా. నా నెంబర్ ఇచ్చాను నీకు ఆల్రెడీ, 9032873103. లేదు నీ గోల్డ్ సంగతి నువ్వు చూడు, తీసుకొస్తే తీసుకురా, వాళ్ళని ఎవరైనా వాళ్ళే, నో ప్రాబ్లం. లేదు ఎక్కడ రమ్మంటే చెప్పు, ఆ 10 మందిని తీసుకొని ఎక్కడ